హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. జస్ట్ బేసిక్ ఫిష్ కర్రీ అనమాట. ఇది వచ్చేసి మేము సండే రోజు చేసుకున్నాము. ఫస్ట్ అయితే మనం ఇలా ఆనియన్ని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. అంటే ఉడికిపోద్ది స్టవ్ పైన పెట్టినప్పుడే. అది పాతకాలం పద్ధతిలా అనమాట. లేదు అని అంటే మనం జస్ట్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. బట్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా చేసుకున్నాం మేమైతే. అలా ఉడికిన తర్వాత పైన ఒక లేయర్ తీసేసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియా, జీలకర్ర, ఇంకా మెంతులు. ఈ త్రీని కలిపి రోస్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే కలిపి రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. మంచి అరోమా వస్తుంది రోస్ట్ అయ్యాక. అరోమా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు వీటిని. ఇంకా మీకు కావాలంటే మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే. లైక్ గసగసాలు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ జస్ట్ బేసిక్గా చేసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ వీటితోనే చేస్తున్నాము. ఫిష్ రెసిపీలో అయితే మెంతులు అనేవి కంపల్సరీ. అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మెంతులు అనేవి పక్కా యాడ్ చేసుకోవాలి. అలా అని మెంతులు ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవద్దు, బికాస్ చేదుగా ఉంటుంది మళ్ళీ కర్రీ వచ్చేసి. అండ్ ఇక్కడ కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కారం అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఆనియన్ని సపరేట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే దీంట్లో యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 2 మెంబర్స్కి కాబట్టి ఓన్లీ 1 ఆనియన్ తీసుకొని అండ్ ఇంకో ఆనియన్ వచ్చేసి కర్రీ చేసేటప్పుడు వేద్దామని ఓన్లీ ఒకటే తీసుకున్నాం. ఇన్ కేస్ ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు ఎక్కువ ఆనియన్ తీసుకొని అలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆనియన్ అండ్ మిర్చి కట్ చేసేసి పెట్టుకున్నాం. ఇది వచ్చేసి మ్యారినేషన్, ఫిష్ మ్యారినేషన్ అనమాట. ఫిషెస్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఉప్పు ఇంకా నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకుంటే మంచిగా చేదు లేకుండా ఉంటుంది మనకి. అలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారినేషన్ చేస్తున్నాము. ఫస్ట్ కొద్దిగా కారం అండ్ ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. మీకు కావాలంటే ఆ మసాలా దాంట్లో కూడా వేసుకోవచ్చు, ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్. అండ్ దాంట్లోకి వచ్చేసి కొద్దిగా పసుపు తగినంత వేసుకోవాలి. అండ్ ఖుషి ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. అమ్మో మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను చూడాలి అని చెప్పేసి. ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. అండ్ చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద ప్యాన్ తీసుకోవాలి. అంటే మన తెచ్చుకున్న ఫిష్ క్వాంటిటీని బట్టి ప్యాన్ సైజ్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. కావాల్సిన సైజులో తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అండ్ దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత మిర్చి అండ్ ఇక్కడ ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫిష్కి మసాలాస్ లేకపోయినా బాగుంటుంది. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే. ఫిష్ హెల్త్కి కూడా చాలా మంచిది. హై ప్రోటీన్ అండ్ హై విటమిన్ డి ఉంటుంది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? సండే స్పెషల్ ఏంటి? అండ్ ఇక్కడ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాన్ని కూడా. అంటే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి దాన్ని, పచ్చివాసన అంతా పోతుంది అన్నమాట. అలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి మెయిన్ మసాలా ఇంకా ఫిష్కి. ఇది వచ్చేసి బేసిక్ ఫిష్ కర్రీ రెసిపీ అనమాట. అండ్ ఇక్కడ ఆయిల్ పైకి తేలింది కదా, తేలిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇది ఎలా పడితే అలా కలపకూడదు, కొద్దిగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ ఈజీగా ఉడికిపోయి అండ్ మనం ఇలా కలిపేటప్పుడు విరిగిపోద్ది అనమాట, అందుకని. అండ్ ఇక్కడ అన్ని పీసెస్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి, ఒక 5 minutes అంతే. అలా అయిన తర్వాత ఒకసారి తిప్పేసుకోవాలి, జాగ్రత్తగా తిప్పుకోవాలి మనమైతే. అండ్ ఇక్కడ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో.
చింతపండు రసం వేసేసి మన పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కాసేపు అలా ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. మసాలాస్ అండ్ ఆ పులుపు వచ్చేసి మన ఫిష్కి పట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఫిష్ చేసుకుంది మనం ఈరోజు కాకుండా ఇంకా నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా అలా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మనకి టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. దీంట్లో కాంబినేషన్ జొన్న రొట్టి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.